ఓకే గాయస్, వెల్కమ్ బ్యాక్. నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పినట్టే మనమైతే ఫామ్ అయితే కట్టబోతున్నాం. ఇంటి తింది అయితే మీకు తెలిసినట్టే ఇంటి తింది అయితే నేను 2 ఫామ్స్ అయితే కడదాం అనుకుంటున్నాను. విలేజ్ నుంచి అయితే నేను వీట్ ఉంటుంది కదా, అది తీసుకొద్దాం అనుకున్నా. అలాగే పొటాటో ఫామ్ కడదాం అనుకుంటున్నా. పొటాటోస్ దొరుకుతాయో లేదో చూడాలి. మీరు కనుక మన ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, నేనేమనుకున్నా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, డైరెక్ట్ దీని కిందికి వెళ్ళి కట్టేద్దాం అనుకుంటున్నా. ఎన్ని బ్లాక్స్? 1 2 3 4 బ్లాక్స్ నాకు తెలిసి ఇట్లా తిందిపోతుంది కదా. సో ఇట్లా ఇక్కడ ట్రాప్ డోర్ వస్తుంది అనమాట. ట్రాప్ డోర్ ఈడ వచ్చినాక 1 2 3 4 ఈడొస్తుంది. సో ఈడికి వెళ్ళి అటు 8 అట్లా అని కట్టుకుంటూ పోతా. అటు 8 కానీ లేకపోతే 7 కానీ కట్టుకొని పోతా. మళ్ళీ తింది ఇంకోటి కడతా. ఇదే ప్లాన్ అనమాట. ఓకే, ల్యాడర్స్ అయితే వేసుకుందాం. ముందు ల్యాడర్స్ వేసుకొని దాని తర్వాత విలేజ్కి అయితే వీట్ తెద్దాం పోయి. లాస్ట్ టైం ఏడైతే ఆపినామో ఆడనే ఆపినాం. నాకైతే టైం దొరకలేదు ఆడనికి. ఓకే, 3 టార్చెస్ చేసుకుందాం. ఆగండి, 4 టార్చెస్. షెట్, టార్చ్ పట్టుకోనికి రావట్లే ఎందుకు? మైన్క్రాఫ్ట్ రియల్ దిగొన్నాక కూడా పట్టుకోనికి రాదేమో. అయితే బిస్కెటే మనకి. ఎస్, ఇట్లా వెళ్ళిపోదాం. ఈయనే కడదాం అనుకుంటున్నా. ఇంకో బ్లాక్ కిందికి దిగితే ఇంకా పర్వాలేదు. నీడికి వస్తాం. ఇంకో కిందికి దిగుదామా? ఎస్, జంప్ చేసే అంతా ఇట్లా అని కట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, ఒక టార్చ్ పెడదాం. కౌంట్ చేద్దాం. ఆగండి, సెంటర్ అయితే 1 2 3 వస్తుంది అన్నమాట. ఇక్కడ 3 4 5 6 7 కట్టే కదా. 1 2 3 1 2 3 6 7 అయింది. 7 ఇట్లా 8 ఇట్లా ముందుకి అట్లా కడదాం మనమైతే. ఓకే, 1 2 3 4 5 6 7 8 ఇట్లా వస్తుంది. సేమ్ ఇట్లానే 1 2 3 జాయింట్ ఇది అనుకుంటా. అటు సైడ్ నుంచి చూద్దాం. ఆగండి, వద్దురా బాబు, వదిలేసినాం అనుకో జాంబీస్ వచ్చేసాయి. ఓకే, టార్చ్ తీసేద్దాం. ఆగండి, ఇటు పెడదాం. నాకు తెలిసి ఇప్పుడు ఇట్లా జాయిన్ చేసి ఇటు సైడ్ మొత్తం వచ్చేయాలి. చూద్దాం క్యాలిక్యులేషన్ కట్టు కాదు. కట్టేసినాం. సేమ్ ఇటు సైడ్ కూడా 3 పోవాలి. 1 2 3 చూద్దాం ఇటు సైడ్ వస్తామో లేదో. ఓకే, వచ్చేసినాం. సో ఇప్పుడు ఇది మొత్తం తీసేద్దాం. నాకు తెలిసి ఫామ్ కట్టే లోపల మనకు మస్తు కాబుల్స్టోన్ వస్తుంది. మా ఫామ్ కూడా కట్టేయచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే మైనింగ్ ప్లాన్ చేద్దాం. మైనింగ్ చెప్తూనే ఉన్నా, నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేద్దాం. ఇప్పటికైతే ఫామ్ కడదాం. ఓకే, ఇంకొక లేయర్ ఉంది. నాకు తెలిసి ఇక్కడ మీద ఈ స్టోన్ కూడా తీసేస్తే బాగుంటుందేమో. ఓకే, ఇంకొంచెం. సూపర్, ఇక్కడ ప్యాక్ చేసేద్దాం. ఇప్పుడు ఏమనుకుంటానంటే సీలింగ్ కూడా తీసేద్దామా అండి. ఓకే, ఇంకొంచెం ఉంది. ఎంచాన్మెంట్స్ చేసుకోవాలి, అప్పుడు తొందరగా అయిపోతుంది పని.
ఓకే ఇంకొంచెం ఉంది. ఓకే పికాక్స్ బ్రేక్ అయిపోయేటట్టుంది. ఇడొక టార్చ్, ఇడొక టార్చ్. ఓకే ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కింద లేయర్ మొత్తం డట్తో నింపేద్దాం అనుకుంటున్నా. ఇంకో ల్యాడర్ పెడదామా అండి. మీరు అనుకోవచ్చు ఇట్లా అని వచ్చినప్పుడు వెళ్తే గలీజ్గా ఉంటుందని. ఏం లేదు, ఇట్లా ల్యాడర్ తీసేస్తా. ట్రాప్ డోర్ మన దగ్గర ఉండాలనుకుంటా. యా ఉంది. యా ఇప్పుడు ఏం లేదు, క్రౌడ్ చేసింది ఏమైనా ట్రాప్ డోర్ పెట్టేద్దాం. యా ట్రాప్ డోర్ పడిపోయింది. ఇప్పుడు ఏం లేదు, ఇట్లా అని జంప్ చేసి మీదకి వెళ్ళిపోతాం, ఇట్లా అని కిందికి వెళ్ళిపోతాం. ఇదే గాయస్ ఫామ్ అయితే కట్టినకి ల్యాండ్ బాగానే ఉంది కదా. ఓకే తింది ఇంకోటి వస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకే ముందు డట్ కలర్ చేద్దాం షెవెల్ చేసుకొని. ఓకే మస్తు కాబుల్ స్టోన్ వచ్చింది మనకైతే. డట్ ఇప్పుడు 7x8 కాబట్టి ఒక 40 to 50 వేసుకోవాలి. చూద్దాం ఎడికి మొత్తం చూద్దాం ఆగండి. ఫ్లవర్స్ది అడ్వాన్స్మెంట్ వచ్చింది. ఛానల్ కూడా కొత్త అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 1.1K అయితే దగ్గరగా ఉన్నాం. ఓకే 53 డట్ వచ్చింది. బయట ఎందుకు పడేసిన. ఓకే 53. ఓకే 2 స్టాక్లు కలెక్ట్ చేసేద్దాం, ఏం కాదు ఉంటుంది. అమ్మో లైన్గా చదువుకుంటూ వెళ్ళిపోయినా. చూద్దాం ఒక నిమిషం. కొంచెం ఉంది. ఓకే 2 స్టాకులు అవ్వలేదు కానీ సరిపోతుంది. ఓకే బ్లాక్స్ని అయితే బ్రేక్ చేసేద్దాం మనమైతే. కొంచెం ఉంది, ఆడ బ్రేక్ అయిపోయింది, ఎక్స్ట్రా పెట్టేద్దాం, ఏం కాదు. ఇంకో లేట్ తిందికి ఎందుకు దింపుతున్నా అంటే ఇక్కడ డట్ మొత్తం పెట్టేసి నేనైతే ఇప్పుడు పండేయాలంటే డట్ మీదనే వేయగలుగుతాం కదా. హోల్లో పడిపోతా తెలుసు. మన పార్కోర్ స్కిల్స్ మొత్తం తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దాం. నాకు తెలిసి ఆడ డట్ పెట్టి కూడా వేస్టే, ఎందుకంటే మళ్ళీ తీసేసి ఇంకొంచెం తిందికి కడతాం కదా. నేనైతే వీట్ ఫామ్ కట్టేసి ఆపేద్దాం అనుకుంటున్నా. ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈడొక్కడ తీసేద్దాం, హోల్స్ తీద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈడ వాటర్ పెడదాం. మనమైతే వాటర్ పెట్టేసినాం అనుకో సాయిల్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు మన పని వీడ్ వెతకాలి, ప్లేస్ హో వేసుకుందాం. ఆగండి, వాటర్ బకెట్ ఉంది, ఇన్ఫినైట్ సోర్స్ చేద్దాం. హో ఎట్లా వేస్తారు. 2 స్టోన్సే పెడతారు అనుకుంటా కదా. ఓకే 2 స్టోన్స్. యా హో అయితే వచ్చేసింది మనకి. ఇప్పుడు హోతోని మొత్తం డట్ చేద్దాం. నాకైతే ఉండదు, వచ్చేసరికి మొత్తం పోతుంది. సో అప్పటిదాకైతే ఒక వాటర్ పెట్టేద్దాం. ఇన్ఫినైట్ సోర్స్ ఇస్తాం కదా ఎట్లా అట్లా. ఓకే అప్పుడే పెట్టినా లేదా అప్పుడే అయిపోతుంది. ఇక్కడ అవ్వదు తెలిసిందే. ఓకే ఇంకొంచెం, లేకపోతే నార్మల్గా 4 బకెట్లు తెచ్చేద్దాం. దగ్గరనే కదా, పక్కనే సముద్రం. అట్లా పోయినామా ఇప్పుడు తీసేద్దాం. ఇట్లా పోయి ఇట్లా తీద్దాం. స్మార్ట్ వర్క్ చేద్దాం ఒక నిమిషం.
ఇప్పుడు ఏముంది, మనమే ఒక వాటర్ ఎక్స్ట్రా తీసుకొని దున్నేసి అయిపోతుంది. హోయేది ఓకే, మన ఐరన్ పికాక్స్ అయితే బ్రేక్ అయిపోయినాకి వచ్చేసింది. ఓకే, ఈడ కూడా ట్రాప్ డోర్ కావాలి, ట్రాప్ డోర్ పెడదాం. ఒక మిషన్ వుడ్ ఏది సరిపోదు తెలుసు. ఓకే, ఇట్లా ఓకే 4 కట్టు సరిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే క్రౌడ్ చేసి ఈడొకటి ఈడ పెడదాం అనుకున్నా కదా. యా, బ్రేక్ అయిపోయింది. అన్నీ లెవెల్గానే పెట్టేస్తున్నా. మీది పెట్టిందేమో అనిపిస్తుంది. సరే వదిలేయండి. ఇప్పుడు మనం మెయిన్ టాస్క్ ఇది తీసేద్దాం. వియర్డ్గా కనిపిస్తుంది ఎందుకు. ఓకే, ఇప్పుడు వీట్ తీసుకొద్దాం మనం పోయి. వీట్ విలేజ్లో ఉంటుంది. లైక్ ఎంత వీట్ దొరికితే అంత వీట్ తీసుకుందాం మనమైతే. ఫామ్ ల్యాండ్ ఇక్కడ ఎవరు ఫామ్ పెట్టలే అనుకుంటా, విలేజెస్ అటు సైడ్ పెట్టిండ్రేమో చూద్దాం, ఆగండి. నాకు తెలిసి ఉండాలి, లాస్ట్ టైం చూసిండు అనుకుంటా. వీట్ ఒక్కటే ఉంది ఫామ్. ఎస్ ఉంది. ఏం పండిస్తున్నావు బాబాయ్? ఓకే, ఫామ్ ల్యాండ్ విలేజ్ వండుకొని ఫామ్ కంప్లీట్లీ. ఓకే, పొటాటోస్ లేదనుకున్నా, పొటాటోస్ ఉన్నాయి. సో మనం వీట్ కూడా ఉంది. ఏముంది, వీట్ పొటాటో రెండు మిక్స్ చేసేసి పెడదాం. అదే అంటున్నా, పొటాటో పెట్టొద్దు అనుకున్నా కానీ పొటాటో కూడా పెట్టిస్తా. మిక్స్డ్ వెజిటేబుల్ ఫార్మింగ్. ఓకే, కావాల్సినవి దొరికేసినాయి. మళ్ళీ పంట పండంగానే ఇచ్చేద్దాం, తిరిగి ఇచ్చేద్దాం. షిట్, ఫెన్స్ వేసి గేట్ ఇన్ని ఉంటుందిగా. ఓకే, మన ఇటు సైడ్ కదా. లైక్ నెక్స్ట్ వీడియోకి అయితే మైనింగ్కి వెళ్దాం. మైనింగ్కి వెళ్ళి చుట్టూ చాలా ఐరన్ కూడా తెచ్చుకోవాలి. ఐరన్ తెచ్చి టార్చెస్ పెట్టాలి చుట్టూ. జాంబీ స్పాన్ అవుతున్నాయి ఎక్కువ. ఓకే, కిందకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ సోక్ అయిపోయింది మొత్తం. పొటాటోస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. లైక్ అన్నీ మిక్స్ పెట్టేద్దాం. అటు ఎట్లు వాడితే అట్లా మిగిలింది మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఎట్లా పడితే అది పెట్టేస్తున్నా కదా. ఇప్పుడు పొటాటో కూడా అట్లా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ పెట్టలేదు, ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, అయిపోయింది. మిగతాది నాకు తెలిసి ఉండాలనుకుంటున్నా నా దగ్గర. మనం ఇది నాటగలుగుతాం అసలు తెలియదు, చూద్దామా అని. నాటలేమో. పాయిజన్ పొటాటో అంట, నాకు తెలిసి ఇక్కడ ఉండాలి. యా, ఉంది. ఓకే, తిందికి వెళ్దాం. 5 వీడ్ ఇక్కడ ప్లాంట్ చేసిద్దాం. ఓకే, వీడి ఫామ్ అయితే అయిపోయింది అంతే. షెట్ పోయేది ఇదే ప్రాబ్లం గైస్. బై మిస్టేక్ పక్కన ల్యాండ్ అయినామనుకో ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ట్రాప్ డోర్ ఇట్లా మూసేసి బెడ్ అయితే మనం ప్లేస్ చేసేద్దాం పర్మనెంట్గా. వేరే బెడ్ అయితే తీసుకుందాం. ఇంకా చేంజ్ చేయాలి. ఈరోజు అయితే ఇంతే గైస్. ఓకే, నైట్ కూడా అయిపోతుంది. ఎండింగ్ ఇచ్చేద్దాం. ఓకే గాయస్, ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. మనమైతే నెక్స్ట్ వీడియోలో మైనింగ్కి అయితే వెళ్దాం. ఈసారి పక్క మైనింగ్కి వెళ్దాం. మీరు కనుక మా ఛానల్కి అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. Until then, take care. Bye bye.